ఎం దేవదాసయ్య గారి బయలుపరిచిన ఏర్పాటు గుంటూరు బయలు మిషన్ హత్తుకొని 72వ ఈ మహాసభలలో పాల్పొందే కృప అనుగ్రహించిన త్రిత్వ దేవునికి నా కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. బయలు మిషన్ మహోత్సవముల చైర్మన్ గారు రెవరెండ్ డాక్టర్ ఎన్ సత్యేంద్రయ్య గారికి, అలాగే మహాసభల మహోత్సవముల కన్వీనర్ గారైన రెవరెండ్ జె సామలికన్నయ్య గారికి, మరి సెక్రటరీ గారు రెవరెండ్ పిఎం శాంతరాజయ్య గారికి, జాయింట్ సెక్రటరీ గారు రెవరెండ్ డాక్టర్ ఎన్ ఈశ్వరయ్య గారికి నా మన్ననలు తెలియజేస్తున్నాను. ఆత్మీయ తల్లి గారైన అమ్మగారికి నా మన్ననలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాము. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరలోకము భూలోకము ఏకమైనదా అన్నట్లు పరలోకపు వాసులతోనూ భూలోకపు వాసులతోనూ నీవు బయలుపక్షంగా జరిగించుచున్న ప్రతి కార్యక్రమం బట్టి నీ స్తోత్రములు. బయలుమిషన్ యొక్క కిరీటముగా ఉన్న ఈ మహాసభలు ప్రారంభము చేస్తావు నీ స్తోత్రములు. రాత్రి కాలమందు ఆశ్చర్యకరంగా జరిగించావు. ఈ పగటి కాలమందు నీకు మహిమకరముగా ఘనముగా జరిగించావు. ఈ రాత్రికాలపు కూటములు వర్తమానం అందించిన కొరకు ప్రభా సవిధట నిలబెట్టిన నీ యొక్క దాసుని నీ ఆత్మతోనూ వాక్కుతోనూ నింపి ఈ సమయంలో అవసరమైన వర్తమానమును అందించి మీరే మహిమ ఘనత పొందమని యేసు ప్రభు నామములో మిక్కిలి వినియముతో వేడుకొనొచ్చు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, దైవజనులు మన కొరకు రాసిన చక్కని పాట భయపడరాదు అనే కీర్తనలో ఒక చరణము పాడుకుందాము. ఆ చరణము నేను సృజించిన ఈ నరులందరూ మానక ప్రార్థనల్ గానముల్ చేయగా నేను వినకపో విననా సృష్టిని స్నేహితులారా, మనం చదువుకున్న వాక్య భాగములో
భక్తుడు దానియేలు కనబడుతున్నాడు. ఆ కాలములో అనగా దర్యావేషు అనే రాజు కాలములో ఒక చట్టము మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి చేయబడి ఉన్నది. ఆ చట్ట ప్రకారముగా రాజుకు తప్ప ఎవరికి నమస్కారము చేయకూడదు, ఏ దేవుని మ్రొక్కకూడదు, ఏ మనుష్యునికి మ్రొక్కకూడదు. అలాగూ మ్రొక్కినట్లయితే చట్టమును అతికించిన వారైతే వారు సింహపు బూలులో గుహలో వేయబడతారు అని ఒక భయంకరమైన కఠినమైన శాసనము చేయబడి ఉంది. అయితే స్నేహితులారా, అంత కఠినమైన శాసనము చేసినప్పటికీ ఆ దేశములో అనగా అన్యుల దేశములో బబులోను దేశములో యూదుడైన యవనస్తుడైన దానియేలు మాత్రము చట్టమునకు భయపడక, రాజునకు భయపడక, జీవముగల దేవుని ప్రార్థించుట కొరకు తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు విప్పి ఆయన జీవముగల దేవునికి ప్రార్థన చేయుచున్నాడు. అంతేకాకుండా తన పద్ధతిని అనుసరించి ఆయన క్రమంగా దినమునకు 3 సార్లు ప్రార్థన చేయుచున్నాడు అనే విషయము వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ప్రార్థన ఒకటి, రెండవది స్తుతి. ఈ 2 కార్యక్రమాలు ఆయన జరిగించుచున్నాడు అనే విషయం ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరబడిండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చాను. ఇది మనం చదువుకున్న వాక్య భాగములో. గనుక ఎంత గొప్ప శ్రమ ఉన్నప్పటికీ జీవముగల దేవునియందు భక్తి కలిగిన దానియేలు, విశ్వాసం కలిగిన దానియేలు దేవుని ప్రార్థించడం మానలేదు, దేవునికి స్తుతి చెల్లించడం మానలేదు అనే విషయములు వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి స్తుతి సర్వసాధారణంగా ఎప్పుడు చేస్తారు? కృతజ్ఞత వందనములు ఎప్పుడు చెల్లిస్తుంటారు అంటే మేలు పొందినప్పుడు మాత్రమే కృతజ్ఞత తెలియజేస్తుంటారు. అలాగే దేవుని విషయంలో కూడా వారు కోరుకున్న ఉపకారములు పొందినప్పుడు మాత్రమే దేవునిలా కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లిస్తుంటారు. కానీ ఇంత గొప్ప శ్రమ వచ్చింది, అయినప్పటికీ దానియేలు ప్రార్థనలు చేస్తున్నాడు, స్తుతులు చెల్లిస్తున్నాడు అనే విషయము మన వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి పురబంధులారా, ఆయన మనకు చేసిన మేళ్లు తలంచుకొని వందనములు చేయుట అది ఒక పద్ధతి. అయితే కొన్ని సమయములలో మనం అనుభవించే కష్టములు, కీడులు, నష్టములు, ఇరుకులు, ఇబ్బందులు అవి కూడా తలంచుకొని దేవునికి స్తుతి చెల్లించుట అది మరొక పద్ధతిగా మనం చూస్తున్నాం. మరొక విషయం ఏంటనగా, లోకములో పాపము జరుగుతున్నప్పుడు కానీ దేవుడు ఊరుకున్నందుకు దేవునికి స్తుతి చెల్లించుట. పరిశుద్ధ గ్రంథములో దైవజనులు చెప్పిన పద్ధతుల గురించి మనం వాక్యానుసారముగా ధ్యానించుచున్నాము. అంతేకాకుండా కొందరు వ్యక్తులు కష్టములు ఎదుర్కొంటున్నప్పుడు, శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు అవన్నీ చూస్తూ దేవుడు ఊరుకున్నందుకు కూడా దేవునికి వందనములు చెల్లించుట అనేది కూడా ఒక పద్ధతిగా చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మనము మారు మనస్సు కలగాలని, కొందరి మార్పు రావాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పటికీ వారు మారు మనస్సు పొందకుండానే, మార్పు రాకుండానే, దేవుని విశ్వాసం ఉంచకుండానే చనిపోతుంటారు. అలాంటి సందర్భంలో కూడా దేవుడు ఊరుకున్నందుకు దేవునికి వందనములు చెల్లించుట అది ఒక క్రమంలో ఒక క్రమంగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా కొన్ని సమయంలో ఎన్ని ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థనకు నెరవేర్పు కలగనందుకు కూడా దేవునికి స్తుతులు చెల్లించుట అది దైవజనులు పాటల ద్వారాను సందేశం ద్వారా మనకు అందించారు. కాబట్టి
అందుకని విజయ సంస్థలు నీకైన పాటలో జరుగు కార్యములందు కీర్తి, జరుగని పనులందు కీర్తి అని ఒక చరణము 3వ చరణంగా దైవజనులు రాస్తారు. కనుక జరిగిన పనులకు ఎప్పుడైతే స్థితిస్తామో, జరగని పనులకు కూడా ఎప్పుడు స్థితిస్తుంటామో అప్పుడే పరలోకములో దేవునికి మహిమ, భూలోకములో మహిమ, మానవులందు కీర్తి కలుగుతుంది అనే విషయంలో దైవజనులు మనకు పాట ద్వారా వర్తమానం అందించిన సంగతి గురించి మనం చూస్తున్నాము. కాబట్టి పరమ నిలుపులారా, ఈ రీతిగా మేలు కలిగినప్పుడు ఎలాగైతే స్తుతిస్తుంటామో, మరి అదే రీతిగా కీడును ఎదుర్కొన్నప్పుడు కూడా దేవుని స్తుతి చెల్లించుట, ఇది పరిశుద్ధ గ్రంథంలో భక్తుల యొక్క అనుభవంలో మనం చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో దివ్యమైన పురుషులు కొందరు ఉన్నారు. వారికి అనుభవములు చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి వారిలో యోబు ఒకరిని మనం చూస్తుంటాం. సమస్తమును పోగొట్టుకున్నాడు, ఆస్తి నష్టమైంది, ఐశ్వర్యము పోయింది, ఆరోగ్యము పోయింది. అంతేకాకుండా భార్య కూడా ఆయనను నిందించినందువలన అతడు అధైర్యపడకుండా ఆ సమయంలో కూడా దేవునికి స్తుతి చెల్లిస్తున్నాడు అనే విషయమును యోబు యొక్క గ్రంథములో 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తున్నాం. కనుక భార్యతో అంటున్నాడు యోబు, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింపతగదా అంటున్నాడు. కనుక యోబు యొక్క భక్తి ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో. కనుక ఎన్ని నష్టములు కలిగినా, ఆరోగ్యము పాడైపోయినప్పటికీ దేవుని హత్తుకొని ఉన్నాడు, మానకుండా ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి స్తుతి చెల్లిస్తున్నాడు అనే విషయం మనం చూస్తున్నాం. కనుక యోబు అనే పేరులోనే అర్థం ఉంది, దేవుని తట్టు తిరుగువాడు అని. కాబట్టి పరమపులారా, పాత నిబంధన గ్రంథకాలంలో ఉదహరించిన భక్తులలో ఒకడు ఈ యోబు. ఈ యోబు గురించి యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు వ్రాస్తున్నాడు. 14వ అధ్యాయం 14వ వచనంలో, నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. యెహెజ్కేలు ప్రవక్త, భక్తుడు, ఆయన చెప్పుచున్న మాటలలో యోబును నోవహు సరసన ఉంచాడు, దానియేలు యొక్క వరుసలో ఉంచాడు. ముగ్గురు కూడా అట్టి దేశంలో ఉండినను, అనగా విగ్రహారాధకుల దేశంలో ఉండినప్పటికీ వారు తమ్మును తాము రక్షించుకున్నారు అని చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. నోవహు ఆ కాలంలో దేవుడు చెప్పిన మాట ప్రకారముగా ఓడను నిర్మిస్తున్నప్పటికీ, ఆయన జలప్రళయం గురించి దేవుడు చెప్పగా ప్రేరణ చేస్తున్నప్పటికీ, ప్రజలందరూ కూడా హేళన చేస్తున్నప్పటికీ తనకు దేవుడు అప్పగించిన పనిని చేయట మానలేదు, ప్రార్థన మానలేదు, విశ్వాసమును పోగొట్టుకోనలేదు. కనుక ఆ రీతిగా నోవహు మరి నీతి చేత తన్ను తాను తన కుటుంబం రక్షించుకున్నాడు అని యెహెజ్కేలు ఉదరిస్తున్నాడు. అలాగే ప్రభువుల ప్రియులారా, దానియేలు కూడా ఆ రీతిగా అంత గొప్ప శ్రమ ఉన్నప్పటికీ దేవుడే న్యాయాధిపతి అని నమ్మినవాడు దానియేలు. దానియేలు అని అర్థమునకు కూడా దేవుడు న్యాయాధిపతి అని పూర్తిగా దేవుని భారం వేసి, ఆ కాలంలో ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఎవరి వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ జీవం గల దేవునికి ఆయన ముమ్మారు ప్రార్థనలు స్తుతులు చేయటం గురించి మనం చూస్తున్నాము. కనుకనే దానియేలు మరి సింహపు గుహలో వేయబడినప్పటికీ సింహపుల నోరులు దేవుడు మూయించి ఏ విధమైన హాని కలిగినీయకుండా దానియేలుని కాపాడి ఉన్నాడు. జలప్రళయంలో ఎటువంటి హాని కలుగనీయకుండా దేవుడు నోవహును నోవహు కుటుంబమును రక్షించున్నాడు అనే సంగతి చూస్తున్నాం. అలాగనే యోబు కూడా ఆ రీతిగానే మరి విశ్వాసముతో కష్టములో, నష్టములో, శ్రమలో, ఇబ్బందులు దేవునికి స్తుతిస్తూ దేవుని యొక్క కృపను పొందిన వాడై మరి దేవుని యొక్క ప్రత్యక్షతను పొంది రెట్టింపు దీవెనలు పొందాడు, రెట్టింపు ఆశీర్వాదాలు పొందాడు, రెట్టింపు ఆయుష్కాలం పొందినాడు అనే విషయమును మనం చూస్తున్నాము. కాబట్టి ప్రభువుల ద్వారా ఈ రీతిగా మనం గమనించి చూస్తే, ఈ రీతిగా
కష్టాలలో, శ్రమలలో, దుఃఖములో దేవునికి స్తుతి చెల్లించడం అనేది మానవ నైజమునకు విరుద్ధముగా ఉన్నది. మానవ నైజమునకు విరుద్ధముగా ఉన్న ఈ నైజం ఎవరైతే కలిగి ఉంటారో వారు ధన్యులు అని పరిశుద్ధ గ్రంథములో వారి యొక్క చరిత్రలు బట్టి మనం గ్రహించవలసి వారం విన్నాం. కాబట్టి అంతేకాకుండా కష్టాలలోనూ దుఃఖములో కూడా ఎవరైతే దేవునికి స్తుతిస్తుంటారో ఆ స్తుతి మేలిమి బంగారం కన్నా గొప్పది అని దైవజనులు చెప్పిన మాటలు మనం చూస్తున్నాం. అంతే దైవజనులు కూడా చక్కగా చదవ రాస్తారు. కాలకుండానే మేలిమియగునే కనకము కొలిమి యందు కాలకుండానే మేలిమియగునే కనకము కొలిమి యందు కాలిన మాసు రాలి పోవును కాలిన మాసు రాలి పోవును కలుగును విలువను కాంతి అలాగుననే ఈ లోకమున మానవుడు శ్రమలో మందత దైవా మానవుడెటు కాగలడు. గనక ప్రభువులారా, కొలిమి అనగా కమ్మరవాణి నిప్పు, మేలిమి అనగా ఆధిక్యత, గౌరవము, అపరంజి, మళ్ళీ కనకము అనగా బంగారము, కాలుట అనగా దగ్ధమగుట, మస్టు అనగా మరి మురికి, మాలిన్యము, వాటి నుంచి విడుదల పొందుట, కాంతి అనగా జిగి, విలువ. గనక మానవుడు శ్రమలు పొందకుండా దైవమానవుడు కాలేడు. కాబట్టి మానవుని యొక్క విలువ శ్రమలు పొందకుండా అది పెరగదు అనే మరి సారాంశం దైవజనులు రాసిన పాటలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రీతిగా మరి ముగ్గురు భక్తుల యొక్క అనుభవములు మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరి పత్రిక భాగములో కనుక మనం గమనించి చూసినట్లయితే అపోస్తుల కార్యములు గ్రంథములో పత్రిక భాగములో 5వ అధ్యాయము 28వ వచనంలో కనుక చూసినట్లయితే పేతురు యోహానులను గూర్చి వారు మాట్లాడుతున్న మాటలు మనకు కనబడుతుంటాయి. అవేవనగా ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో పత్రిక కాలములో మనము చూస్తే పాత నిబంధన కాలములో అని దైవ భక్తుల వరుసలో ఈ పేతురు యోహానులు కనబడుతున్నారు. ప్రభువు ఆరూఢమయ్యారు. ప్రభువు ఆరూఢమవుట ద్వారా ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించారు. ఆది కాలపు అపొస్తలులకు ప్రభు అప్పగించిన పనిని వారు నమ్మకముగా చేస్తున్నారు. అదేదనగా యేసు క్రీస్తు ప్రభువే దేవుడు. మీరు ఆయనను శ్రమ పెట్టారు, ఆయనను మీరు చంపారు, కానీ ఆయన లోకం ఎదురు చూస్తున్న క్రీస్తు ఆయనే. ఆయన బ్రతికి వచ్చడం మేము చూచున్నాం. ఆయనే మెస్సియా, ఆయనే క్రీస్తు అని బహిరంగముగా ప్రధాన యాజకుని ఎదుట, శాస్త్రులు ఎదుట, పరిశీలి ఎదుట బోధించుచుండగా వారిని బంధించి ప్రధాన యాజకుడు ఈ ప్రశ్న వేస్తున్నాడు. ఈ నామమును బట్టి మీరు బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపింపలేదా? ఇంత కఠినమైన ఆజ్ఞ ఉన్నప్పటికీ ప్రభునందు స్నేహితులారా, ఆది కాలపు అపొస్తలులు, ప్రభు యొక్క శిష్యులు, మరి యోహాను, పేతురు మొదలగిన వారు ప్రభు గురించి బోధించడం మానలేదు. కనుక యేసు క్రీస్తు ప్రభు కూడా ఆ రీతిగా పలికిన మాట కనుక మనం గమనించి చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము
11, 12 వచనములో ప్రభు చెప్తున్నారు, స్వయంగా చెప్పిన మాట, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. కనుక నా నిమిత్తము మీకు నిందలు వస్తాయి, అవమానములు వస్తాయి, హింస వస్తుంది, మరి చెడ్డ మాటలు మాట్లాడుతుంటారు. అయితే అలాగూ మాట్లాడినప్పుడు మీరు ధన్యులు అని చెప్తున్నాడు ప్రభు. లోకంలో వారందరికన్నా మీరు గొప్పవారు అని చెప్తున్నారు. కనుక అలాంటి సమయంలో మీరు సంతోషించండి, ఆనందించండి. అప్పుడు పరలోకములు మీ ఫలము అధికముగా ఉంటుంది, అధికముగా దొరుకుతుంది అని ప్రభు స్వయంగా చెప్పిన మాటలుగా మనం చూస్తున్నాం. కనుక ప్రభునందు పేర పాత నిబంధన కాలంలో భక్తుల వరుస చూసాం. వారి కష్టములు వచ్చినా శ్రమలు వచ్చినా దేవుని వారు విసర్జించలేదు, దేవుని నామమును ప్రార్థించడం మానలేదు, వారు దేవుని స్తుతించడం మానలేదు. అలాగే ప్రభు కూడా చెప్పిన మాటలలో మనం గమనిస్తే ఇలాంటి శ్రమలు వస్తాయి, అయినప్పటికీ మీరు సంతోషించండి, ఆనందించండి, పరలోకం మీకు మీ ఫలము అధికంగా ఉంటుందని చెప్పారు. అలాగే పత్రిక భాగంలో కూడా మనం చూసినట్లయితే మరి అపొస్తలులు, ఆదికాలపు అపొస్తలులు ఎన్ని ఆటంకములన్నా వారు దేవుని నామమున ప్రకటన చేయటం మానలేదు, దేవుని స్తుతించడం మానలేదు, అంతేకాకుండా వారు ప్రార్థన మానలేదు. కాబట్టి ఈ విషయములు 3 గ్రంథములోని విషయములు క్లుప్తంగా నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అట్టి వరుసలో దైవజనులు దేవదాసయ్య గారు ఉన్నారు. అట్టి అనుభవము దైవజనులు ఆయన కలిగి ఉన్నారు. అంతేకాకుండా దేవుడు బయలుమిషను బయలుపరిచినప్పుడు, దైవజనులు బయలుమిష స్థాపన చేసినప్పుడు, బయలుమిష యొక్క పని ప్రారంభించినప్పుడు ఎన్నో శోధనలు, ఎన్నో నష్టములు, ఎన్నో అవమానములు ఆయన ఎదుర్కొన్నారు. అయినప్పటికీ దైవజనులు ప్రభు తనకు అప్పగించిన పని చేయటం మానలేదు, ప్రభు తనకు అప్పగించిన క్రమము ఆయన చేయటం మానలేదు. ఆ రీతిగా దైవజనులు జీవించినంత కాలము ఆయన ఆ రీతిగా బెల్మిష యొక్క కార్యక్రమాలు కొనసాగించారు. అదే రీతిగా ఈ పనులు, ఈ బాధ్యతలు నిర్వహించుచున్న కాలంలోనే కొందరు దైవజనుని విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ నేను ఒంటరిగా ఉన్నాను అని దిగులు చెందలేదు. దేవుని పారవేసి దైవజనులు మిషన్ యొక్క పనిని ఆయన కొనసాగించారు. ఒక సందర్భంలో దైవజనులు ఈ మాట చెప్పారు అని మన పెద్దలు, తెలిసిన వారు, అనుభవాలు చెప్తుంటారు. ఆయన ప్రేమించిన ఒకరు తన చెయ్యి విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఒకరు నా చేతిని విడిచిపెట్టారు, కానీ 4 నా చేతిని పట్టుకున్నారు అని దైవజనులు స్వయంగా చెప్పారు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక ప్రభునందు ప్రియరా, ఆ రీతిగా 4 బైబిల్లో మరి 4 స్తంభములుగా ఏర్పాటు చేసుకున్నారు ప్రభు. ఆ 4 బైబిల్ యొక్క క్రమం అనుసరించి జరిగిస్తూ ఉన్నారు. ఈ భారమంతటిని ఎన్ని కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా, మహాసభలు కానీ బైబిల్ కార్యక్రమాలు కానీ ఆగిపోకుండా కొనసాగించడం కొరకు దేవుడు దైవజనుల ద్వారా గుంటూరులోని బేతులు గృహమును ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ప్రభుని పేర మరి గుంటూరు వచ్చిన తర్వాత బైబిల్ సభలు ప్రారంభించిన మొదలుకొని ఇంతవరకు ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మిషన్ యొక్క పని, మహాసభల పని ఆపకుండా మరి బేతులు గృహవాసులు జరిగించు ఉన్నారు. కాబట్టి ఈ దినమున మనము ఇంత 72వ బైబిల్ మహోత్సవములు ఆనందకరంగా జరుపుకుంటున్నాం, దీవెనకరంగా జరుపుకుంటున్నాం. మనము సంతోషముగా, ఉత్సాహముగా ఈ సభలలో పాల్పొంది దీవెన పొందుతున్నాం. అందుకే దైవజనులు పాట ద్వారా మనకు అందించారు. నేను అది జ్ఞాపకం చేసి నేను ముగించాలనుకుంటున్నాను. మనవి చరణం కూడదని పాటలో 130వ చరణం. నేను రమ్మనగా వాచియే వాణి కడకు పోరాదు, నేను రమ్మనగా వాచియే వాణి కడకు
మనరాదు నడుపుము మనరాదు మనో విచారము కూడదు నీకు మహిమ గనక దైవజనులు స్వయముగా మనకు అందించిన సందేశం వర్తమానము నేను రమ్మనగా వచ్చిన వారు అంటే ఇప్పుడు మనమందరం ఎలా వచ్చాం చెప్పండి, ప్రభు పిల్లగా వచ్చిన వారమే. గనక ఏ వాని కడకు పోరాదు, నా నియమిత కార్యములు మాత్రమే జరుపుకొనుట మానవరకు. ఇది దైవజనులు సెలవిచ్చిన మరి క్రమము. ఈ క్రమము దైవవిషయ స్థాపన మొదలుకొని ఇంతవరకు అద్భుతంగా ఆశ్చర్యంగా జరిగించే నాయకులను గృహమును కుటుంబమును దేవుడు మనకిచ్చాడు. గనక మరి కన్వీనర్ గారు, చైర్మన్ గారు, అలాగే సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు, మరి సింహపు గుండె వెంటి వారు ఎన్ని ఆటంకములు కనపడినా అభ్యంతరాలు కనపడినా లోకముతో చూడకుండా, కష్టం వైపు చూడకుండా, నిందల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ, దైవజనుల వైపు చూస్తూ దైవజనులు ఇచ్చిన క్రమమును సరించి, క్రమం అనగానే దైవలక్ష్య స్థుతులు సాతరింపులు అవి మనం అనుకుంటాము, అవి మాత్రమే కాదు, ఇవి క్రమమే. ఈ పండుగ దినములు క్రమమే. అంతేకాకుండా ఎన్ని కష్టములు వచ్చినా శ్రమ వచ్చినా అధైర్యపడక నిరాశపడక దేవుని మీద భారం వేస్తూ దేవుని తెలుస్తూ ప్రార్థన చేస్తూ ఈ సభలు జరిగించుతా ఇది ఒక క్రమమే. అటు క్రమములో పాల్పొందే ధనిత భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించారు. కనుక ఈ క్రమములో పాలు పొందడం ద్వారా మనము రాకడ విశ్వాసులు కొండి పరవేక రాకుడు సిద్ధపడి రాకులు పాల్పొందే ధనిత భాగ్యం దేవుడు మనకు అందరికి అనుగ్రహించటకు పరిశుద్ధాత్మని సహాయం తెచ్చిన గాక ఆమెన్. ఈ శ్రేష్టమైన సమయము నాకు దయచేసిన మరి బైబిల్ మిషన్ మరి చైర్మన్ గారు రెవరెండ్ డాక్టర్ యాను సత్యనారాయణ గారు, అలాగే కన్వీనర్ గారు రెవరెండ్ జె సామిల కన్నయ్య గారికి, అలాగే ఎస్ఎఫ్టీ గారికి, జాయింట్ సెక్రటరీ గారికి నా మరణ చేస్తున్నాను. డాక్టర్ ప్రమిళ గారికి మరి వైస్ ప్రెసిడెంట్ గారికి నా మరణ చేస్తున్నాను. మీకు అందరికీ నా మరణాత. దేవాది దేవునికి స్తోత్రం, జీవాధికారికి స్తోత్రం, అనాది దేవునికి స్తోత్రం, అనంత దేవునికి స్తోత్రం, తండ్రియగు తండ్రికి స్తోత్రం, పుత్రుడగు తండ్రికి స్తోత్రం, ఆత్మయగు తండ్రికి స్తోత్రం, త్రైగా దేవునికి స్తోత్రం, త్రైగా దేవునికి స్తోత్రం, త్రైగా దేవునికి స్తోత్రం, త్రైగా దేవునికి స్తోత్రం, దైవవతారానికి వందనం, మత్స్యవతారునికి వందనం, మరియమ్మ బాలునికి వందనం, కన్యకా పుత్రునికి వందనం, యోసేపు సుతుని